తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉండగానే మధ్యప్రదేశ్లో 3 బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. దీంతో రాజకీయ రచ్చ మరింత ముదిరింది. ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రేపు 62 మంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవబోతున్నారు. ఎమ్మెల్యేల రాజ్యాంగ హక్కులను బీజేపీ హరిస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ విమర్శించారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రాజకీయంగా న్యాయపరంగా పోరాడతామన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. Today's meeting of General Secretaries in charges and PCC President discussed the matter in detail. Therefore, we will fight out this issue politically and legally. This is what the committee decided and discussed. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన లీకులే కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ నుంచే లీక్ వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కూడా చెప్పారన్నారు హరీష్ రావు. రేవంత్ సన్నిహితుడే లీక్ ఇచ్చుంటారు అన్నారు. ఇన్ఛార్జ్కే కాంగ్రెస్ నేతలు వెన్నుపోటు పొడిచారన్నారు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకి కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో కోవట్లు లేరన్నారు. మీనాక్షి నోటీస్ పై కాంగ్రెస్ నేతలు సమాచారం ఇచ్చారు అన్నది అవాస్తవం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఒకవైపు రాజకీయ రచ్చ కొనసాగుతూ ఉండగానే మరొక వైపు నామినేషన్ తిరస్కరణకు సంబంధించి మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రేపు విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తున్నారు. విజయ్, సో ఒకవైపు రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సుప్రీం ఏం డైరెక్షన్స్ ఇస్తుంది అన్న దాని గురించి అంతా వెయిట్ చేస్తున్న టైంలో ఈసీ నుంచి ప్రకటన వచ్చింది. సో కాంగ్రెస్ నేతలు లిటరలీ ఫైర్ అవుతూ ఉన్నారు. రేపు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? ప్రస్తుతం బెంగళూరు క్యాంపులో మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు 62 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బెంగళూరు క్యాంపులో ఉన్నారు. అయితే ఈరోజు మధ్యప్రదేశ్లో ఈసీ డైరెక్ట్గా 3 బీజేపీ అభ్యర్థులు ఏదైతే రాజ్యసభ ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఒకవైపు గతంలో తెలంగాణలో బీజేపీ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి తరుణ్ చుగ్తో పాటుగా రజనీష్ అగర్వాల్తో పాటు మహేష్ కేవాత్ ఈ 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అటు ఈసీ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రపతి ముందు 62 మంది ఎమ్మెల్యేలని ప్రవేశపెట్టాలన్నది మధ్యప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఏఐసీసీ కూడా అదే రకంగా ఏర్పాటు చేస్తుంది. రేపు ఉదయం పూట ఈరోజు ఏదైతే మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టులో ఆర్ఓ తీసుకున్నటువంటి డెసిషన్ పైన ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో, ఎందుకంటే తనపైన ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు. కేసుకు సంబంధించి ఎట్లాంటి ఎఫ్ఐఆర్ కూడా తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్లో లేదు. కేవలం ఒక ప్రైవేటు కంప్లైంట్ అది కోర్టులో ఉంది. కోర్టు నుంచి వచ్చిన ఒక సమన్ ఏదైతే ఉందో ఆ సమన్కి తాను రిప్లై ఇచ్చారు. దానిలో ఎక్కడ కూడా ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. కాబట్టి ఒక 2 ఇండివిజువల్ వ్యక్తులకు సంబంధించిన ఇష్యూలో తనతో పాటుగా అనేక మంది కాంగ్రెస్ నేతల పేర్లతో ఒక నోటీస్ వస్తే ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాను తప్ప అది ఎక్కడ కూడా క్రిమినల్ ఛార్జెస్ లేవు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో తనపైన కేసు లేదు. కేసు లేని కారణంగా కేసు చూపెట్టలేదనే ఒక కారణంతో అఫిడవిట్లో చూపెట్టనే ఒక కారణంతో తనకు సంబంధించినటువంటి అఫిడవిట్ని ఏదైతే నామినేషన్కి సంబంధించిన అఫిడవిట్ రిజెక్ట్ చేస్తారో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఆ పిటిషన్ పైన విచారణ జరపలేదు. రేపు ఆ పిటిషన్ పైన విచారణ జరుపుతాం. అంత అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు రేపటికి ఆ పిటిషన్ విచారణ చేస్తామని చెప్పింది. ఈలోపే ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారంటూ కూడా కొద్దిసేపటితో మీ 3 పేర్లను కూడా ప్రకటించింది. వాళ్ళ సర్టిఫికెట్ కూడా అందుకున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రపతి దగ్గర మధ్యప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాంప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ తరలించి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది మధ్యప్రదేశ్ పీసీసీ. అయితే రాష్ట్రపతి అనుమతిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నది చూడాల్సి ఉంది. సో సుప్రీంకోర్టు ఆర్ఓ ఇచ్చినటువంటి డెసిషన్ని తప్పుపడుతుందా, లేకపోతే ఆల్రెడీ ఎన్నికైనట్టు అధికారికంగా ఎన్నికైనట్టు ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కాబట్టి రాజ్యసభ మహేష్ కేవాత్కి. సో ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఏం చేయబోతున్నది అత్యంత కీలకంగా ఉంది. ఇదంతా ఒకవైపు ఢిల్లీలో ఉంటే నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వస్తే కనుక అప్పుడు ఏ రకమైన యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈసీ ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే రాజ్యాంగ నిపుణులు చాలామంది లీగల్ ఎక్స్పర్ట్తో మనం మాట్లాడే సమయంలో చాలామంది చెప్తున్నారు, ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత దాంట్లో
కోర్టులు జోక్యం తీసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కావచ్చు, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పరిమితులు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఆర్ఓ ఏ ఇష్యూ మీద అంటే ఏ సెక్షన్ కింద ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు ఒకవేళ కేసు లేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్న అంశాన్ని ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే మాత్రం రేపు కొంత అనూహ్యమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఆలోపే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్ఓ ఉన్నారో ఈ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ఆల్రెడీ ఆయన సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఒకవైపు ఎన్నికల ప్రాసెస్, ఎన్నికలకు సంబంధించి గెలిచినట్టుగా కూడా ప్రకటించిన తర్వాత కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అన్నదానికి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా చూడాల్సి ఉంది. కేవలం అటు కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నది కూడా కేవలం ఎఫ్ఐఆర్ లేదని చెప్తున్నారు. కానీ సెక్షన్ 33 ప్రకారం ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్లో ఒక నోటీసు మీనాక్షి నటరాజన్కి వచ్చింది. ఆమె రిప్లై కూడా ఇచ్చారు. కాబట్టి సో రిప్లై కోర్టుకు కూడా చేరింది. కాబట్టి ఈ వ్యవహారంలో ఆమె పైన క్రిమినల్ ఛార్జీకి సంబంధించిన వ్యవహారం కోర్టులో నడుస్తుంది. ఆ విషయాన్ని అఫిడవిట్లో మెన్షన్ చేస్తే సరిపోయేది. ఒకవేళ మెన్షన్ చేయలేదు కాబట్టి సెక్షన్ 33 ప్రకారంగా ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్న నిబంధన ఉందనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఇదంతా ఒకవైపు ఉంటే పొలిటికల్గా కూడా చాలా పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్తో పాటుగా టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున రచ్చ అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ వెళ్ళిందన్నది బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎవరు లీక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక కమ్యూనికేషన్ గ్యాప్లో అంటే పీసీసీ ప్రెసిడెంట్తో పాటుగా అనేక మందికి కూడా ప్రైవేట్ కంప్లైంట్లో నోటీసులు వచ్చాయి. అందరూ కూడా రిప్లైలు ఇచ్చాం. కానీ ఇది ఒక కేసు కాదు కాబట్టి అందుకోసమే తాము దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అనేది చెప్తుంది. రేపు చూడాలి సుప్రీంకోర్టులో నిజంగానే మీనాక్షి నటరాజన్కి సంబంధించిన అంశంపైన ఏదైనా ఆర్డర్ వస్తుందా, లేకుంటే కోర్టు పరిధిలోకి, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది, ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికలు ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్టు కూడా ప్రకటించారు. కాబట్టి సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదనేది మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.